అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు ఇన్యాక్టివ్ అయ్యారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కొన్ని పర్సనల్ వ్యవహారాలు చూసుకొని ఆల్మోస్ట్ రాజకీయాలను పక్కన పెట్టినట్టే ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు మాత్రం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. పార్టీ వాయిస్ స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించుకొని ప్రతి అంశాన్ని కూడా పార్టీకి అనుగుణంగా చెప్తున్నారు. పార్టీ వాయిస్కి అనుగుణంగా చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఆయన సీమరాజా గారి మీద పూర్తి స్థాయి పోరాటం చేస్తున్నారు. సీమరాజా ఉన్నాడు కదా, వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని దానిలో తన పార్టీ వాయిస్ని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కోసం బహుశా అంతకన్నా వేరే ఎవరు కూడా అంత స్ట్రాంగ్గా పనిచేయరేమో. సో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సీమరాజా గారు వైసీపీ కోసమే పనిచేస్తాడు. ఎందుకంటే ఆ పార్టీ కండువా అతను మెడలో వేసుకుంటాడు కాబట్టి మనం అతను వైసీపీ వాడనే అనుకుంటాం మనం కదా. ప్లస్ అతను మాట్లాడితే జగనన్న మా జగనన్న ఇన్ని సీట్లు కొట్టాలి, అన్ని సీట్లు కొట్టాలి, 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి, ఆ తర్వాత పీఎం అవ్వాలంటాడు. సో అదంతా చూసిన తర్వాత అతను పక్కా వైసీపీ వాడనే మనం అనుకుంటాం. అంత పక్కా వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మీద సేమ్ వైసీపీ నాయకుడిగా ఉన్న, వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న అంబటి రాంబాబు గారు ఎందుకో మరి పోరాటం చేస్తున్నారు. సో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో కాదు, యాక్చువల్లీ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీమరాజా మీద అండ్ టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది మీద. ప్లస్ ఈ కొంతమంది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ మీద అట్ ద సేమ్ టైం తనకు వ్యతిరేకంగా తన మీద సోషల్ మీడియాలో వికృతమైన ప్రచారం చేసి, వ్యతిరేక ప్రచారం చేసి, తనకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న సీమరాజా గారి మీద కూడా అంబటి రాంబాబు గారు దాదాపుగా 40 రోజుల కిందట గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకపోతే పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సో స్వతహాగానే అంబటి రాంబాబు గారు లాయర్. 1980స్లో ప్రారంభంలో, అంటే ఆయన 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. 87లో అనుకుంటా, 86లో అనుకుంటా రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యారు. సో అంతకుముందు ఆయన లాయర్గా ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళు. గుంటూరు జిల్లా కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసేవాడు ఆయన. తన న్యాయపట్ట పూర్తయిన కొత్తలో, న్యాయ విద్య పూర్తయిన కొత్తలో ఒక 4 ఏళ్ల పాటు లా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు హైకోర్టులో తను వేసిన రిట్ పిటిషన్ మీద తనే వాదించుకున్నాడు. యాక్చువల్లీ వేరే న్యాయవాదిని ఎవరినో పెట్టుకుంటారేమో అనుకున్నాం, కానీ తనే స్వయంగా ఆ వీడియోల యొక్క ఆవేదన అనుభవించాను కాబట్టి, మానసికంగా నాకు దాని బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి, దాని విలువేంటో నాకు తెలుసు కాబట్టి, అండ్ అతను చేసిన వ్యతిరేక ప్రచారం ఎంత ప్రభావితంగా ఉంటుందో, ఏ సెక్షన్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం తప్పో తనకు తెలుసు కాబట్టి, అండ్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా పట్ల, వైసీపీ సోషల్ మీడియా పట్ల పోలీసులు ఏ విధంగా ఉన్నారు, టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల పట్ల పోలీసులు ఏ విధంగా ఉన్నారో తను చూశాను కాబట్టి, సో ఇవన్నీ ప్రత్యక్ష సాక్షి తనే, అన్నీ తెలిసింది తనకే. సో తను పైగా న్యాయవాది కూడా, వాదించుకోగలడు కూడా. అందుకని తనే కోర్టులో రిట్ పిటిషన్ వేసి తనే దాన్ని వాదించాడనమాట. సో దీని మీద కోర్టు కూడా అతని వాదనని అంగీకరించి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 4 వారాలు గడువు ఇచ్చింది. దీని మీద మీ సమాధానం ఏమిటి అని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందనమాట. సో ఒక్కటి మాత్రం నిజం, అంబటి రాంబాబు గారు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారనే మాట వాస్తవం. యాక్చువల్లీ దీనిలో కొన్ని వేరువేరు అంశాలు ఉండొచ్చు. సీమరాజాని కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. సో బహుశా అంబటి రాంబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు, ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, తను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తను ఎక్కడి వరకైనా వెళ్ళడానికి నేను సిద్ధమే అనేటట్టు ఉన్నారనమాట. అందుకే ఆయన ప్రెస్ మీట్లో అతని గురించి మాట్లాడారు, పోలీసులకు అతని మీద ఫిర్యాదు చేశారు, హైకోర్టులో కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అందించారు. సో ఇది కొంచెం ఎంతవరకు దారితీస్తుంది, అంబటి రాంబాబు గారి పోరాటం ఎక్కడి వరకు వెళ్తుంది, కోర్టులు ఏం చెప్తాయి, పోలీసులు ఏమైనా అతని ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. దీని మీద సీమరాజా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో చూద్దాం. థ్యాంక్ యూ.